హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మారేడుమిల్లిలో ఉన్న ది గుడిసా హిల్ స్టేషన్కి వెళ్తున్నాము. ఈ గుడిసా అనే ప్రాంతంలో మొత్తం గ్రాస్ ఉంటుందన్నమాట. దీన్ని గ్రాస్ ల్యాండ్ అంటారు. అండ్ ఇక్కడ పుష్ప సినిమా షూటింగ్ కూడా చాలా రోజులు జరిగింది. మీరు యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ చూసుంటారు. ఇంకా మెయిన్ ఏంటంటే ఈ ప్లేస్లో నైట్ వెళ్ళి అక్కడ క్యాంపింగ్ చేసుకొని నైట్ అంతా అక్కడే స్టే చేసి మార్నింగ్ సన్ రైజ్ చూస్తారనమాట. ఆ విధంగా ఇది ఫేమస్. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చాలామంది వెళ్తున్నారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మన ఓన్ వెహికల్స్లో వెళ్ళొచ్చా లేదంటే వెళ్ళకూడదా ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే ఇది హిల్ స్టేషన్ అయినా కానీ రోడ్సే సరిగా ఉండవు అనమాట. మీరు కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఇది ఓవరాల్గా ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది, అప్రాక్సిమేట్లీ 40-50 మారేడుమిల్లి నుంచి. బట్ టైం మాత్రం 3 to 3.5 hours పడుతుంది. సో చాలా మందికి డౌట్ ఉంది, ఓన్ ట్రాన్స్పోర్టేషన్లో వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి. అని చాలా మంది వెళ్తూ ఉంటారు కూడా. సో వాళ్ళ కోసం నేను ఏం చేస్తున్నా అంటే మీకు కంప్లీట్ రోడ్ వ్యూ మొత్తం చూపిస్తాను. మీకు దాన్ని బట్టి మీకే క్లారిటీ వస్తుంది. ఓకే, నేను ఈ రోడ్లో వెళ్ళొచ్చా లేదంటే నేను డ్రైవ్ చేయలేను అని చెప్పేసి. ఎందుకంటే పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. సో మీరు కంప్లీట్ వీడియో చూస్తే మీకే ఐడియా వస్తుంది, ఓన్ వెహికల్లో వెళ్ళాలా రెంటల్ వెహికల్లో వెళ్ళాలా అని చెప్పేసి. మీకు రెంటల్ వెహికల్స్ కూడా మీకు మారేడుమిల్లి టౌన్లో ఉంటాయి. మీరు అక్కడ జీప్స్ హైర్ చేసుకోవచ్చు. గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపి 6,000 అలా ఛార్జ్ చేస్తారు. మీరు అడ్వాన్స్ బుక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉంటారు, గుడిసాకి ఇప్పుడు అలౌ ఉందా, రిస్ట్రిక్ట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి. ఇది నిజమే, మొన్నటి వరకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి దీని మీద. కానీ లాస్ట్ సండే నుంచి అలౌ చేస్తున్నారనమాట. అంటే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా, దానికి ముందు సండే నుంచి అలౌ చేస్తున్నారు. సో చాలామంది వెళ్తున్నారు, మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. సో ఓవరాల్గా వీడియో చూసి ఎలా ఉంది ఏంటి అని చెప్పండి. మెయిన్గా నేను రోడ్ ఫోకస్ చేశాను, ఎందుకంటే దాన్ని బట్టి చాలామంది ప్లాన్ చేసుకుంటారు, ఓన్ వెహికల్లో వెళ్ళాలా లేదంటే రెంటెడ్ వెహికల్లో వెళ్ళాలా అని చెప్పేసి. ఇన్ కేస్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి గుడిసెకి స్టార్ట్ అయ్యాము. చూడాలి ఈ జర్నీ అంతా ఎలా ఉంటుందో. చాలా ఎక్సైట్మెంట్ ఉందన్నమాట. అంటే ఈ ఫారెస్ట్లో రాత్రిపూట ఈ ఘాట్ రోడ్లో జర్నీ ఎలా ఉంటుందని చెప్పేసి. స్టార్ట్ అయింది ఘాట్ రోడ్ జర్నీ. చాలామంది ఉన్నాం వెహికల్లో. ఎలా లాగుతుందో ఏంటో వెహికల్ ఇది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాము, మేము వెళ్ళే వెహికల్ వచ్చేసి బొలేరియో మహీంద్రా వాళ్ళది. అబ్బా చూడండి ఇక్కడే ఎలా ఉంది, ఇంకా పైకి వెళ్తే ఎలా ఉంటుందో.
ఎలా ఉందండి ఘాట్ జర్నీ? బాగా అడ్వెంచర్గా ఉంది కదా. సో 2 వీలర్స్లో లేదంటే గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉన్న కార్లో వస్తే కాస్త కష్టం అనమాట. మొత్తానికి పైకి వచ్చేసాం, అంతా క్యాంపింగ్ చేసుకో ఉన్నారు. మనం కూడా ఎక్కడో ఒక ప్లేస్ చూసుకొని అయితే క్యాంపింగ్ చేసుకోవాలి. సో మార్నింగ్ లేచి మళ్ళీ కార్లో వెళ్తున్నామండి. అంటే పైన ఎదురుగా కనిపిస్తుంది కదా కొండ, దానిపైకి వెళ్తే మనకు అక్కడ సన్ రైజ్ బాగుంటుందన్నమాట. చాలామంది ఉన్నారు పొద్దున్న లేచి చూస్తే. సో ఇప్పుడు కాసేపు ముందుకు వెళ్ళిన తర్వాత ఆగి అక్కడి నుంచి కాస్త ట్రెక్కింగ్ చేసుకుంటా పైకి వెళ్తే అక్కడ మనకి సన్ రైజ్ కనిపిస్తుంది. అవును, మేము కార్లో ఎంతమంది ఉన్నామో చూడండి. దాదాపు డ్రైవర్తో కలుపుకొని 12 మంది దాకా ఉన్నాం అనమాట. ఇంతమంది ఒకటే వెహికల్ ఏంద్రా అనుకోకండి, మేము 2 వెహికల్స్ బుక్ చేసాము. వాడు మాకు హ్యాండ్ ఇచ్చి ఒక వెహికలే అరేంజ్ చేశాడు. అందరం స్కూల్ నుంచి ఫ్రెండ్స్ అనమాట ఇప్పటి వరకు కూడా. సో ప్రాబ్లం ఏం లేదు, ఇంతమంది ఉన్నా కూడా వెహికల్లో. ఇంకా రిటర్న్ అయిపోతున్నామండి మారేడుమిల్లికి. నైట్ టైం చూసారు కదా రోడ్స్, మీకు వ్యూ సరిగా కనిపించి ఉండకపోవచ్చు. ఇప్పుడు చూడండి, మీకు మొత్తం ఎగ్జాక్ట్గా ఘాట్ రోడ్ అంతా కనిపిస్తుంది. ఇంకా దీన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది ఓన్ వెహికల్స్లో రావచ్చా లేదా అని చెప్పేసి. నా సజెషన్ అయితే మీకు ఎక్స్యూవీ ఉంటే ఓకే, కానీ లేదంటే నార్మల్ కార్స్లో అయితే వద్దు. గ్రౌండ్ క్లియరెన్స్ ఉండి ఇబ్బంది పడతారు. నేను చూశాను, చాలామంది అక్కడే పెట్టేసి ఇబ్బంది పడ్డారనమాట కార్స్. సో మీకు మారేడుమిల్లిలో ఈజీగా రెంటల్స్కి దొరుకుతాయి వెహికల్. వాళ్ళు 6,000 తీసుకుంటారనమాట. మీరు ముందు బుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడుకుంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే మీకు తక్కువే పడుతుంది, హ్యాపీగా వచ్చి వెళ్ళిపోవచ్చు. సో ఇన్ కేస్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.